హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ ఫోర్కాస్ట్. కల్కి 2898 ఏడి మూవీ చూశాక ఇంకో ప్రెడిక్షన్ చెప్పాలనిపించింది. మూవీ వచ్చేసింది, మళ్ళీ ప్రెడిక్షన్ ఏంట్రా బాబు అనుకోకండి. మూవీలో ఒక దగ్గర సబ్ కాన్షియస్ గా కల్కి సినిమాటిక్ యూనివర్స్ యొక్క మెయిన్ థీమ్ ఒకటి చెప్పారు అనిపించింది. అది కరెక్టో కాదో తెలియదు, కానీ అదే అని మాత్రం నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉంది. అదేంటో చెప్తాను. దానికంటే ముందు అసలు నా ప్రెడిక్షన్ లో ఏ పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి అవ్వలేదు అనేది స్పీడ్ గా ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ కల్కి అండ్ అశ్వత్థామ స్టోరీస్ అయితే మ్యాచ్ అయ్యాయి, అందులో నో డౌట్. కాకపోతే అశ్వత్థామ స్టోన్ యాస్టిన్ తో జరిగే యుద్ధంలో పోవడం లాంటిది ఏం లేదు, కానీ పోతుంది. ఆ స్టోన్ ఎలా పోతుంది అనే స్టోరీ ఉంది, చాలా బాగుంది. అది మూవీ ఓపెనింగ్ లోనే వస్తుంది. సో సినిమాకి వెళ్లే వాళ్ళు థియేటర్ కి ముందే వెళ్ళిపోండి, లేకపోతే ఆ డీటెయిల్స్ మిస్ అవుతారు. ఎందుకంటే నేను కూడా టైటిల్స్ మిస్ అయ్యాను, కానీ ఇంట్రడక్షన్ మిస్ అవ్వలేదు. బుక్ మై షోలో 10 కి షో అని చూపించాడు, కానీ వాడు 5 నిమిషాలు ముందే వేసేసాడు, అలా మిస్ అయ్యాం. నెక్స్ట్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అండ్ గర్భస్థ శిశువుల మీద చేసే ప్రాజెక్ట్ కే అనేది కూడా మ్యాచ్ అయ్యింది. ఇంకా అడ్వాన్స్డ్ గా చెప్పారు. వీటన్నింటి గురించి డీటెయిల్ గా చెప్దామంటే నాకు మనసు ఒప్పడం లేదు. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని చెప్తే సినిమా మీద మీకు ఇంట్రెస్ట్ ఏముంటుంది చెప్పండి. నా వీడియో చూసి మీకు సినిమా చూడాలనిపించాలి, కానీ సినిమా మీద ఇంట్రెస్ట్ పోకూడదు. అది నా కాన్సెప్ట్. అది పక్కన పెడితే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ చూశాక నాకు అవెంజర్స్ లో థానోస్ క్యారెక్టర్ గుర్తొచ్చింది. అంత స్ట్రాంగ్ విలన్ ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ దీపికా పదుకునే గారి క్యారెక్టర్ ప్రిడిక్షన్ అయితే అంతా మ్యాచ్ అవ్వలేదు, హాఫ్ మ్యాచ్ అయింది. తను ఫెర్టిలిటీ ల్యాబ్ సబ్జెక్టే, అక్కడి నుంచి తప్పించుకుంటుంది. కానీ పశుపతి గారు అంటే వీరన్ గారి కూతురు కాదు, అలాగే శంబాల గ్రామానికి చెందిన వ్యక్తి కూడా కాదు. మరి ఎవరు అనేది సినిమాలో చూడాలి. నెక్స్ట్ భైరవ స్టోరీ అంతా మ్యాచ్ అయింది. భైరవ అండ్ బుజ్జి ఎలా మీట్ అవుతారు అనేది వేరే ఎలాంటి వర్షన్ లేదు, డైరెక్ట్ గా యానిమేషన్ సిరీస్ కి కంటిన్యూ గా ఫాలో అయ్యారు. వాళ్ళిద్దరికి డైరెక్ట్ ఓపెనింగ్ ఉంటుంది. నెక్స్ట్ భైరవ అండ్ అశ్వత్థామ ఫైట్ కి రీజన్, ఫైనల్లో భైరవ సుమతికి అండగా నిలబడడం అంతా మ్యాచ్ అయ్యాయి. ఇంకా ఎక్స్టెండ్ కూడా చేశారు, అదేంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో చూడాలి. భైరవ ఫైనల్ ట్విస్ట్ అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు, అదిరిపోతుంది. ఫైనల్ గా సినిమా చూశాక కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మెయిన్ థీమ్ గురించి నా ప్రెడిక్షన్ ఏంటంటే, మహాభారతంలో ఎంతో మంది అతిరథ మహారథులు ఉన్నారు, గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. కర్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అశ్వత్థామ, ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, కృష్ణుడు, ఇలా ఎంతో మంది. యుద్ధంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్, ఎవరికి వారే ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక్కో కథ ఒక్కోలా ఉంటుంది, కానీ వాళ్ళ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ జర్నీ, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల కొంతమంది ధర్మం వైపు, కొంతమంది అధర్మం వైపు నిలబడ్డారు. అయితే మహాభారతం ముగిసిన తర్వాత చివరికి ప్రతి ఒక్కరూ తమ తప్పేంటో తెలుసుకున్నారు. సో ఈ కలియుగంలో అలాంటి వాళ్ళంతా తమ తప్పులకి ప్రాయశ్చిత్తంగా కలియుగంలో దేవుళ్ళందరినీ జయించి తన సొంత ప్రపంచం క్రియేట్ చేయాలి అనుకుంటున్న సూపర్ విలన్ ని అంతమొందించడానికి పుట్టబోయే విష్ణుమూర్తి కల్కి అవతారాన్ని ఈ భూమి మీదకి రావడానికి ఎలా సహాయం చేస్తారు, ఆ తర్వాత సూపర్ విలన్ యాస్కిన్ తో జరిగే యుద్ధంలో ధర్మం వైపు నిలబడి కల్కికి ఎలా సహాయం చేస్తారు అనేది మెయిన్ థీమ్ అనిపిస్తుంది. అందులో 2 క్యారెక్టర్స్ ని మనకి ఈ సినిమాలో రివీల్ చేశారు, ఒకరు అశ్వత్థామ, ఇంకొకరు భైరవ. కానీ అసలు భైరవ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అనేది మీరు సినిమాలో చూడాలి, అప్పుడే ఆ ఫీల్ బాగుంటుంది. మిగతా వాళ్ళల్లో ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అనేది నెక్స్ట్ పార్ట్స్ లో చూడాలి. కానీ నాకు ఒక క్వశ్చన్ మాత్రం అలాగే ఉండిపోయింది. కలియుగం కంప్లీట్ అవడానికి ఇంకా 4,28,899 సంవత్సరాలు ఉన్నాయి, కానీ 6,000 సంవత్సరాల్లోనే కల్కి అవతారం ఎందుకు వస్తుంది? అంటే కలియుగాంతం ముందే జరగబోతుందా అనే దానికి క్లారిఫికేషన్ అయితే ఎక్కడా చెప్పలేదు. మేబీ నెక్స్ట్ పార్ట్స్ లో చెప్తారేమో, చూద్దాం. సో అది ఫ్రెండ్స్, ఇవాళ మన ఫిల్మ్ ఫోర్కాస్ట్ లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ గురించి నా ప్రెడిక్షన్. నా ఫస్ట్ ప్రెడిక్షన్ చూడని వాళ్ళు దాని మీద ఒక లుక్ వేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ షోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తో వచ్చేస్తాను. అంటిల్ దెన్, టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్, బాయ్.